కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఖండించారు. కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజ్ కూలినప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారని గుర్తు చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేయవద్దని సూచించిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కూలిపోవటం బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులను నింపి రైతులకు నీళ్లు అందిస్తుందని, బురద రాజకీయాలు మానుకోవాలని హరీష్ రావుకు సూచించారు. హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాళేశ్వరం నుంచి మిడ్మాన్ డ్యామ్కు నీరు ఎప్పుడు నింపుతారని చెప్పినటువంటి మాట మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రధానంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించే పని, వ్యక్తిగతంగా దూషించే కార్యక్రమం చేయడానికి ముందుగా తప్పడుతూ ఉన్నాం. అసలు సోయి లేనిది మీకు హరీష్ రావు గారిని అడుగుతూ ఉన్నా, మీ మామ కేసీఆర్ గారు కూడా నేను అంటున్నా. ఆనాడు తమ్మిడి అట్టి దగ్గర నిర్మాణం చేసి ఉంటే ఈరోజు గ్రావిటీ ద్వారానే కరెంటు బిల్లు కూడా ఆదాయి రైతాంగానికి నీరు ఇచ్చేటువంటి ప్రాణాయిత చేయవల్ల ప్రాజెక్టును పక్కన పెట్టి మీ మెదడంతా రంగరించి కట్టినటువంటి కాళేశ్వరం మీ హయాంలోని కోలేశ్వరంగా మారుతాయి. ఈరోజు ఇప్పుడు మిడ్మాన్ డ్యామ్కు నీళ్ళు ఎందుకు నింపుతలేమంటుండ్రు అంటే మీ హయాంలో కాళేశ్వరం ఆ 3 బ్యారేజులు నాణ్యత లేకుండా నిర్మాణం చేశారని మీరు ఒప్పుకుంటున్నట్టు కదా అంటున్నా. కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ, సుందిల్ల, అన్నార 3 ప్రాజెక్టులకు అవినీతి అక్రమాల ద్వారా మీరు నిర్మాణం చేసిందని మీరు ఒప్పుకున్నట్టే కదా అంటున్నా. గేట్లు బార్లాగా తెరిచి నీళ్ళని వదిలిపెడుతుర్రు సముద్రంలోకైనా మాట మాట్లాడుతున్నాడు. అసలు ఇక్కడనే అడుగుతున్నా, మీకు సోయి ఉందా అని సోయిని మాట్లాడుతున్నా అడుగుతున్నా. మీ ప్రభుత్వ హయాంలోనే మేడిగడ్డ కూలింది, మీ ప్రభుత్వ హయాంలోనే ఎఫ్ఐఆర్ అయింది, మీ ప్రభుత్వ హయాంలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు నీటిని వదిలిపెట్టండి కిందికి, లేదా ఉన్నటువంటి బ్యారేజ్లన్నీ కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల కింద 40 గ్రామాలకు సమ్మక్క సారక ప్రాజెక్టు కానీ అక్కడ భద్రాచలం కూడా 40 గ్రామాలతో పాటు ముంపుడుకు గురే అవకాశం ఉంది, ప్రమాదం ఉందని చెప్తే నీటిని వదిలిపెట్టింది అన్నాడు. మీరు కాదా, మీ సర్కార్ కాదా ఆ రోజు ఇరిగేషన్ శాఖ మార్చులుగా మీరు 5 ఏళ్ళు, మీ మామ 5 ఏళ్ళు ఉన్నప్పుడు జరిగినటువంటి నిర్వాహకం కాదా అని అంటున్నా. అరే ఒకరేమో కాంగ్రెస్ పార్టీ బాంబులు పెట్టిందంటారు, ఒకరేమో కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుంటారు. మీ హయాంలోనే కట్టిరు, మీ హయాంలో కూలింది. అది వేల కోట్లు, 1,00,000 కోట్లని మేము మొదటి చెప్తున్నటువంటిది గోదావరి పాలు చేసి ఈరోజు ఇంకా సన్నాయి నొక్కుంటూ మాట్లాడే మాటలు సబబు కాదన్నమాట సందర్భంగా చెప్తూ ఈరోజు మీ ముందుగా మీ పార్టీని చక్కదిద్దుకునే కార్యక్రమం చేయండి. సోయిలేంది మీకు, నెగ్లెన్సీ ఉన్నది మీకు. ఆ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క అధికారి చెప్పినటువంటిది మాట వినకుండా మీకు మీరుగా ఈరోజు డిజైన్లను ఏర్పాటు చేసుకొని, ఆనాడు కేసీఆర్ ఏమన్నారు, మీరేమన్నారు, అపర భగీరథుడు అని చెప్పినట్టు నదులకు నడక నేర్పినటువంటి కేసీఆర్ అని చెప్పి కీర్తించిన మీరు, మెదడంతా రంగరించి నిర్మాణం చేసిన మీరు ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఏం తెలియదు, అధికారులు చెప్పినట్టు చేసినామని చెప్పారు. ఇంత భయం ఎందుకు కొంటున్నా? ఆనాడు కీర్తించుకొని, ఆనాడు గొప్పలు చెప్పుకొని, ఈనాడు పీసీ ఘోష్ దగ్గర వచ్చి మాత్రం ఇంజనీరింగ్ అధికారుల మీద నెట్టేటువంటి కార్యక్రమం. మేము అవినీతి అక్రమాలు అన్నప్పుడు ఏసీబీ అధికారులు ఆ ఇంజనీరింగ్ అధికారుల ఇళ్లపై దాడులు చేస్తే వేల కోట్లు పట్టుబడుతున్నాయి. అధికారులపై దాడులు చేస్తాయి. అంటే మీ దగ్గర ఎంత అవినీతి అక్రమ సొమ్ము ఉండాలని చెప్పని ఈరోజు ప్రజలందరూ అనుకుంటున్న సందర్భంలో వాటి సమానం చెప్పకుండా ఈరోజు మిడ్మాన్ డ్యాంలోకి నీరుని ఎప్పుడు నింపాలి ప్రభుత్వానికి తెలుసు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి పంపోజు మీ నిర్వాహకాలు మునిగిపోయినటువంటి సందర్భం. మోటార్లు ఎప్పుడు ఆన్ చేయాలి, ఎప్పుడు నీటిని ఒడిసిపట్టాలనో ఈ ప్రభుత్వానికి తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుసు. ఈరోజు సాగునీటి శాఖ మార్చులుగా అనుభవజ్ఞుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మీలాగా దోచుకోవాలని దాచుకోవాలని చెప్పినటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పోతలేదు. మీరు దోచుకోవాలి దాచుకోవాలని చెప్పినటువంటి ఆలోచనతోని మీ విపరీత అక్రమ అవినీతి బుద్ధితో నిర్మాణం చేసినటువంటి వల్లనే ఈరోజు తెలంగాణకు ఒక గుదిబండగా మారిన సందర్భం ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్న వేళ మీరు పదే ఈరోజు మా నాయకుడిని, మా రేవంత్ రెడ్డి గారు విమర్శించడానికి చేసేటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ఆ బ్యారేజ్లో నీరు ఆపకూడదని చెప్పింది మీ ప్రభుత్వంలోని. మేము అనేక మార్లు ఉత్తరాలు రాసినాం ఎన్డీఎస్ఏకు. మేము మేడిగడ్డ దగ్గర ఆ 3 బ్యారేజ్లో నీటి నిలుపుకోవడానికి అవకాశం ఉంటే లేదు అని ఇప్పటివరకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేనప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఎన్డీఎస్ఏ ఉండాలని ఆ రోజు మీ ప్రభుత్వ హయాంలో కూడా
ఇంత ఉత్తమమైనటువంటిది లేదని చెప్పినటువంటి మీరు ఇప్పుడు ఎన్డీఎస్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అడుగుతా ఉన్నా. అంటే ఇప్పుడు ఒకవేళ మీ ఆలోచన మళ్ళీ అక్కడ నీరు నింపాలని చెప్పని కూలేశ్వర దగ్గర నీరు ఆపి రేపు ఏదైనా ప్రమాదం జరిగి 40 ఊర్లు కొట్టుకుపోవాలని దానివల్ల ఈ ప్రభుత్వం చెడిపోవాలని కోరుకుంటున్నాం హరీష్ రావుని అడుగుతా ఉన్నా. చెప్పిన ఎన్డీఎస్తో మీరు వెళ్ళండి, ఢిల్లీకి వెళ్ళి ఎన్డీఎస్తో డిస్కస్ చేయండి. మీ నెగ్లిజెన్సా మీకు సోయి లేదా ఈరోజు ఎన్డీఎస్ చెప్తుంది. మీకు సోయి లేక మీ నెగ్లిజెన్స్తో కాళేశ్వరం కట్టి కూలేశ్వరం న్యాయంలోనే మార్చుకొని ఈరోజు మమ్మల్ని అనడం కరెక్ట్ కాదు. మేము రైతాంగానికి సాగునీరును ఎప్పుడు ఎలా ఇవ్వాలనో ఆ భగవంతుడు ఇచ్చిన వర్షాన్ని ఒడిసిపట్టుకొని తప్పనిసరిగా అన్ని ప్రాజెక్టు రిపేర్ను ప్రయత్నం చేస్తాం. ఈరోజు బురద రాజకీయాలు చేస్తుంది మీరు. ఇక ముందు ఇలాంటి మాటలు మాట్లాడే ముందు 1000 మాకు చూపిస్తే 4000 మీ వైపు ఉంటాయనేటువంటి ఆలోచన మీలో రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.